సుమారుగా 10 లక్షల జనాభా ఉన్న వాళ్ళేమో రెడ్డిలు సామాజిక వర్గమేమో 43 ఎమ్మెల్యేలు కావాలంటున్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గం 1,00,000 జనాభానే ఉంటుంది. 1,00,000 జనాభా కేసీఆర్కి సంబంధించిన వర్గము 1,00,000 జనాభా ఉంటుంది. 1,00,000 జనాభా ఉన్న వాళ్ళు 13 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇట్లా కావడం జరుగుతుంది. ఇలా మా తెలంగాణ రాష్ట్రంలో ఇలా 2.5 కోట్ల జనాభా ఉంది. బీసీల జనాభా 4 కోట్ల జనాభాలో 2.5 కోట్లు అంటే 60% జనాభా. 60% జనాభా అన్నప్పుడు మాకు 73 సీట్లు కేటాయించడం జరుగుతుంది వివిధ పార్టీలు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఇవన్నీ కూడా వగైరా ఏ పార్టీలో ఉన్నా కానీ అగ్రకులాలకు సంబంధించిన పార్టీలే కాబట్టి మా బీసీలకు న్యాయం చేయదనేది భరోసా అనేది పోయింది. ఇలా నమ్మకం అనేది లేదుగా. ఇప్పుడు మీ బీసీలు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇన్ని కులాలు చెప్పారు, ఈ కులాలన్నీ ఒకటే తాటి మీదకి వస్తాయా నేను అడుగుతున్నా? డెఫినెట్లీ వస్తాయి, 100% వస్తాయి. చైతన్యం అవుతున్నారు. ఒకప్పుడు ఒక ఆరకృష్ణ, ఒక జార్జిల శ్రీనివాస్ గౌడ్ ఉద్యమం చేస్తుండే, ఇప్పుడు చాలా చైతన్యం అవుతారు. ఒకప్పుడు అంటే మన తాతల ముత్తాతల కాలంలో ఏంటంటే మనకు విద్యకు దూరంగా ఉన్నాం మనం. అప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పరిపాలించారంటే అప్పుడు రాజుల కాలం ఉండే, నిజాం రాజు ఉన్నప్పుడు ఉర్దూ అనే మీడియం పెట్టి మళ్ళీ అంతం చేయడం జరిగింది. తెలుగు మీడియం అనేది లేదు, ఇంగ్లీష్ మీడియం అనేది లేదు ఆ రోజులలో. ఉర్దూ చదువుకోవాలంటే మనకు మన బీసీలు బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వెనుకబడిన తరగతులు. ఎందుకంటే మనకు ఆర్థికంగా ఉండే కుల వృత్తుల మీద ఒక ఆయన మంగళాయన ఉంటే మంగళ పని చేసుకుని బతికేది, కుమ్మరాయన ఉంటే కుండలు చేసుకుని బతికేది, మరి శాఖ ఉంటే బట్టలు ఉతికి బతికేది, మరి అదేవిధంగా గౌడ్స్ ఉంటే తాళ్ళు ఎత్తుకొని కూడా